అన్న ఈగల్ సినిమా చూసిన ఇందాకే చాలా అంటే చాలా బాగుందన్న. రవితేజ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుపమ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు రొమాన్స్ అయితే చేయరు కానీ సినిమా మాత్రం బాగుంది. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ బాగుంది అన్న. కొత్త హీరోయిన్ వచ్చింది, కొత్త సర్క్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, నా క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం గన్స్ ట్రాన్సాక్షన్ లాగా ఉంటుంది. అంటే కాల్పులో కొన్ని సీన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఉంటాయి. టాలీవుడ్లో ఇలాంటి కంటెంట్ టచ్ చేయాలంటే దమ్మున్న మగాడు ఎవరు లేడు అనుకున్నాను నేను. కానీ రవితేజ గట్స్కి మెచ్చుకోవాలన్నా. సో అంత బాగుంది. ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. రవితేజ గారికి హ్యాట్రిక్ హిట్ అని చెప్పుకోవచ్చు. హైలైట్స్ అంటే వాళ్ళిద్దరు రొమాన్స్ అని చెప్పను, కానీ గన్ సీక్వెన్సెస్ బాగున్నాయని చెప్తా. కొత్త హీరోయిన్ కోప్రానో వచ్చిందన్న. ఆమె మాత్రం చాలా అందంగా ఉందన్న, చాలా బాగుంది. నేను ఇప్పుడే పోయి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తాను అన్న. అనుపమ ఇక ఓల్డ్ అయిపోయిన బండిని వాడడం, ఓల్డ్ అయిపోయిన హీరోయిన్ నేనైతే చూడను, అందుకే ఆమెను చూసినాను. ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదన్న, నాకు అస్సలు నచ్చలేదు ఫస్ట్ హాఫ్. ఏదో రవితేజ అన్న సపోర్టింగ్ లేకుంటే వచ్చాను అని చెప్పి సపోర్ట్ ఇస్తున్నాం, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది అన్న. నాకు అది నచ్చింది సెకండ్ హాఫ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా అల్టిమేట్ ఉంటుంది, చాలా అల్టిమేట్. మనం ఎలా ఉంటుందంటే కొత్తగా ఒక పబ్జీ గేమ్ని, పబ్జీ లవర్స్ని ఎలా చూస్తామో అలా అనిపిస్తుంది మనకు, కొత్తగా అనిపిస్తుంది నాకు. మనకి ఎట్లా అంటే ఇప్పుడు రావణ్లో ఆ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఎట్లా అంటే నాకు అయితే ఇదైతే చాలా నచ్చింది అన్న. మనకు బాలీవుడ్లో రావణ్ ఎలా ఉంటుందో దాని తర్వాత టాలీవుడ్లో మన రవితేజ ఈగల్. యాక్చువల్లీ ఈగల్ పెట్టే బదులు పబ్జీ గేమింగ్ అని పెడితే ఇంకా బాగుంటుందేమో. బట్ మిగతా అంతా తీరే వస్తే సెకండ్ పార్ట్ కోసమే కొద్దిగా ల్యాక్ చేస్తున్నారు అన్న. నాకు నచ్చుతుంది. అరే బాహుబలి అయినా కేజీఎఫ్ అయినా వాళ్ళకి స్టోరీ పెద్దగా ఉంది, అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు ఎందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా నాకు అర్థమైతే లేదు. నాకు అది ఒక్కటి నచ్చలేదు నా. మిగతా అంతా అల్టిమేట్ ఉంది అన్న సినిమాలో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా కొత్త సెంటిమెంట్తో మనకు నచ్చుతుంది. మిగతా అంతా ఒక మాట చెప్పాలంటే ఇలా యాక్షన్ సీక్వెన్స్ మనం విక్రమ్ సినిమాలో చూసాం, లియో సినిమా చూసాం, ఎన్నో చూసాం కదా. అంటే యాక్షన్ సీక్వెన్స్ అంటే సినిమా తగ్గట్టు, కానీ దీంట్లో ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్, ఒక పబ్జీ లాంటి ఎక్స్పెరిమెంట్ని చేశాడు రవితేజ అన్న. కొత్తగానే అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్ చాలా బాగుంది. నా ఈగల్ మూవీ కన్నా ఫస్ట్ రవితేజ గారి ఈగల్ పర్ఫార్మెన్స్ చెప్పాలన్నమాట. ఈగల్ అంటే ఎక్కడ ఉంటుంది, గద్ద ఆకాశంలో ఉంటుంది. దాన్ని ఎవడో అందుకోలేడు, దాన్ని ఫాస్ట్గా మ్యాచ్ చేయాలన్నమాట. రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానీ ఎనర్జీ స్టైల్ కానీ ఆ విధంగా ఉందన్నమాట. ఎవడు మ్యాచ్ చేయలేడు అసలు. ఆ విధంగా ఉంది బ్రో. సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు రవితేజ గారిని చూపించిన విధానం అవుతుంది అసలు ఇక హాలీవుడ్ రేంజ్లో చూపించారన్నమాట. అసలు మనకి ఏంటంటే అసలు మనకి పబ్జీలో గన్లు వాడుతూ ఉంటాం కదా, ఇది పబ్జీలో వాడే గన్లు ఎలా వాడతామనే రవితేజ గారు ఈ సినిమాలో కానీ అలా వాడతాం అనమాట. గన్ను స్టైల్ ఏంటంటే మనకు పవన్ కళ్యాణ్ గారు పాతకాలంలో ట్రెండ్ సెట్ చేశారు గన్ను వాడి, బట్ ఈ తరంలో అయితే రవితేజ గారు దాన్ని బీట్ చేశారని చెప్పొచ్చు బ్రో. ఆ విధంగా ఉంది గన్ను తిప్పడం కానీ. సినిమా మొత్తం గన్నులతోటే ఉంటుంది బ్రో. నాకైతే ఓవరాల్గా సినిమా అయితే బాగానే నచ్చింది బ్రో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్నమాట, కొద్దిగా ల్యాగ్ ఉంది, కొద్దిగా మిస్లీడింగ్ ఉందన్నమాట. స్టోరీ ఎక్కడ వెళ్తుంది అనేది అర్థం కాదు. బట్ ఇంటర్వ్యూల తర్వాత ఏంటంటే మొత్తానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం వర్క్ కానీ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు కాబట్టి తప్పులు జరుగుతాయి, బట్ నెక్స్ట్ టైం దాన్ని కొద్దిగా బెటర్ చేసుకుంటే బాగుంటుంది బ్రో. రవితేజ గారి కోసం అయితే రెండోసారి కూడా సినిమా చూడొచ్చు బ్రో. ఆ విధంగా ఉంది యావరేజ్ అన్న. సో జస్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలివేషన్ దానిపైనే వెళ్ళిపోయారు. అది కాకుండా ఏదైతే ఎలివేషన్స్ ఇచ్చారో ఆ ఎలివేషన్కి జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు సినిమాలో. దానివల్ల కొంచెం ఏంటంటే చూసే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అది కాకుండా సినిమా రవితేజ గారి యాక్టింగ్ అయినా, రవితేజ గారి మేకవర్ అయినా సరే చాలా బాగున్నాయి. చాలా కొత్తగా ట్రై చేశారు. తన ప్రీవియస్ మూవీస్లో ఏవైతే ఉంటాయో కమర్షియల్ ఎలిమెంట్స్ వాటికి దూరంగా కొత్తగా ట్రై చేశారు. ఒక సలార్, కేజీఎఫ్, విక్రమ్లో ఏవైతే ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అలాంటి ఎలివేషన్స్ అన్నీ ట్రై చేశారు. అంతకంటే గొప్పగా ట్రై చేశారు. కాకపోతే ఏంటంటే ఏదైతే ఎలివేషన్స్ ఇచ్చారో ఆ ఎలివేషన్ జస్టిఫికేషన్ కూడా ఇచ్చుంటే చాలా బాగుంటుంది. అది తీయేస్తే ఆయన మేకవర్ కూడా చాలా వరకు బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్కు కొంచెం మొత్తం ప్యారలల్ స్క్రీన్ పే రన్ అవుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒక రెగ్యులర్ ఆడియన్కి, ఒక మాస్ ఆడియన్కి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అది కూడా అంత ఇంపాక్ట్ చేసే ఫ్లాష్ బ్యాక్ అయితే కాదు. ఆ రెండు సీన్స్ తప్పిస్తే మిగతా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక యాక్షన్ డ్రివెన్ చేసుకుంటూ, యాక్షన్ మీద డిపెండ్ అవ్వకుంటూ లాస్ట్ వరకు తీశారు. సో యాక్షన్ అయితే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ వరకు నచ్చచ్చు తప్ప రవితేజ గారి మూవీస్ నుంచి ఎవరైతే వేరే కమర్షియల్ ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. కానీ ప్రతిదీ రొట్ట సినిమాలు తీయలేం కదా. సో ఇలాంటివి కూడా కొంచెం ట్రై చేస్తే కొంచెం మన తెలుగులో కూడా వేరే ఇండస్ట్రీలో మనం ఎలా అయితే మన కేజీఎఫ్, విక్రమ్ గురించి చెప్పుకుంటున్నామో మన తెలుగు గురించి కూడా వేరే ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. అండ్ ఇది కొంచెం ఎంకరేజ్ చేయాల్సిన మూవీనే. కాకపోతే ఏంటంటే మరీ ఆ జస్టిఫికేషన్ అయితే ఇచ్చుంటే ఇంకొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళం. అండ్ పార్ట్ టూ కూడా ఉందని వేశారు. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది, కానీ మన తెలుగులో అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొత్తగా ట్రై చేశారు. హాలీవుడ్ మూవీస్లో ఉండే ఎడిటింగ్ అయితే ట్రై చేశారు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అంత సాటిస్ఫై చేసేంత ఏం లేవు. ఓవరాల్ రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు అన్న. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం యాక్సెప్ట్ చేస్తే ఇవ్వచ్చు 3. లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంటే 2.5 వరకు ఇచ్చి వీకెండ్కి ప్యాకప్ అయిపోతుంది.